ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే యార్, ఈసారి మాల్దీవ్సే వెళ్లాల్సి వస్తుంది హాలిడేస్ కి. నాన్న డబ్బులు ఇవ్వట్లేదు స్విట్జర్లాండ్ వెళ్ళడానికి. పాపం మన ఫ్రెండే, వాడి అదృష్టం అస్సలు బాలేదు. ఇట్స్ నాట్ ఫన్నీ యార్, ఇట్స్ ఎ రియల్. ఈరోజు నా టైం బాగాలేనట్టుంది. ముందు అక్క అండ్ ఇప్పుడు ఉన్నది ఇక్కడేం చేస్తుంది? నువ్వు కరెక్ట్గా గెస్ చేసావు. నాకు సీనియర్ మేనేజర్ జాబ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సారీ సారీ సారీ. ఉన్నతి, ఇంతకీ ధ్రువ్ ఏం చేస్తున్నాడు ఈ మధ్య? నువ్వు తన గురించి చెప్పనేలేదు. అంటే నిన్ను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు యార్. అందరూ నిన్నంటుంటారు కదా, ధ్రువులాగా ధ్రువులాగా ఆలోచించు అని. కానీ ఎలాగో అడిగారు కాబట్టి చెప్తానులే. ధ్రువ్కి చాలా పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. వావ్, కష్టపడుతున్నాడు. మీ అందరిలాగా తను పేరెంట్స్ డబ్బుల మీద బ్రతకట్లేదు. అవునులే, ధ్రువ్ నిజంగా డిఫరెంట్. ముందే తెలుసు ధ్రువేదో పెద్దగా ప్లాన్ చేస్తాడు అని. అఫ్ కోర్స్ మై ధ్రువ్ ఇస్ ద బెస్ట్. అరుణ్, వాట్ హ్యాపెన్? ఆ డెలివరీ బాయ్ ధ్రువ్ లాగా ఉన్నట్టు లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డెలివరీ బాయ్స్ టీమ్ ధ్రువ్ కింద పనిచేస్తున్నారు. ఒకవేళ ధ్రువ్ గనుక డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ అయ్యుంటే ఉన్నతి పాటికి ప్రాణం తీసేసేది. ఖచ్చితంగా. దానికోసం నేను నా మ్యానిక్యూర్ పాడు చేసుకోవాల్సి వచ్చినా సరే. నువ్వు ఏం చేస్తున్నా సరే రేఖ, అందుకు నీకు ఆల్ ది బెస్ట్. భగవంతుడి దయ వల్ల నీకు ఈ మకర సంక్రాంతి బోలెడన్ని సంతోషాలను తీసుకురావాలి. అమ్మా పెద్ద కోడలా, రేఖ ఎక్కడికెళ్ళింది? మీరే తనని అడగండి అత్తయ్య గారు. నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటినుంచి అప్పటినుంచి నేను నీలో ఒక కొత్త టాలెంట్ కూడా చూడలేదు. దాన్ని చూసే నేను నిన్ను పొగడ్డానికి. అసలే నువ్వు పెళ్లి టైంలో పుట్టింటి నుంచి ఎక్కువ డబ్బులు తీసుకురాలేదు. నీకు సరిగ్గా ఇల్లు చక్కబెట్టడం కూడా రాదు. వంటగదిలో నువ్వు ఏం పాకశాస్త్ర కళ ప్రదర్శించడం కూడా చూడలేదు. కానీ అయినా సరే ఈ ఇంటి కోడలివి కాబట్టి నేను నీ ప్రేమలో, నీ గౌరవంలో ఎప్పుడైనా ఏదైనా లోటు చేశానా? మరి ఇప్పుడు నువ్వు ఇలా రేఖ నీ ఫ్రెండ్వి అని నీకు తన దాపరికాలని తెలిసినట్టు ప్రవర్తిస్తే నా పరువు పోతుంది కదా. చెప్పు, రేఖ ఎక్కడికెళ్ళింది? మిస్సెస్ నర్మదాని కలవడానికి. ఎక్కడా? తన పాత స్కూల్కి. అత్తయ్య గారు, మీరు రాఘవన్నయ్యకి ఏం చెప్పరు కదా. ఆయన మిస్సెస్ నర్మదా పేరు వినగానే చాలా కోపడతారు. బాదం చిక్కీ చేయడానికి వెళ్ళి బెల్లం పాకం పట్టు. వెళ్ళు. భగవంతుడి దయ వల్ల కొత్త సంవత్సరంలో నా భాగ్యం కాస్త మలుపు తిరిగేలా ఉందే. నేను మిసెస్ నర్మదా అనే వల ఏదైతే పన్నానో అందులో రేఖే స్వయంగా వెళ్ళిరుకుపోయింది. అంతే, ఇక రాఘవని పంపించాలి తనని వేటాడడానికి. రాఘవ, నువ్వేం వెతుకుతున్నావు నాన్నా? పెన్ అత్తయ్య, నాకు ఒక్క పెన్ కావాలి. ఇదిగో ఇక్కడే ఉంది. ఇదిగో ఇటు చూడు. ఇదిగో తీసుకో. అయ్యో, ఇదైతే ఏదా సంగతి? నాకర్థమైంది. నేను నీ దగ్గర దాచడానికి చాలా ప్రయత్నించాను, కానీ నీకు తెలిసిపోయిందన్నమాట. రేఖ మిసెస్ నర్మదా సిఫార్సు మీద ఉద్యోగం జాయిన్ అయిందని. విషయం డబ్బుల గురించి అయితే అత్తయ్య, మిసెస్ నర్మదా రేఖ చదువు కోసం డబ్బులు ఇచ్చారు కదా, నేను ఈ బ్లాంక్ చెక్ ఆవిడ మొహాన కొట్టి రుణం తీర్చేస్తాను.
తర్వాత రేఖ కూడా క్లియర్ చేస్తాను నా ఇంట్లో ఉండాలంటే. నా ఇంటి రూల్స్ ఫాలో అయ్యి తీరాలని. నేను కూడా కోరుకుంటున్నాను నీకు మనశ్శాంతి దక్కాలని. కానీ ఏం చేయను, అలా జరుగుతుందని నాకు అనిపించటం లేదు. అత్తయ్య, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? చూడు నాన్న, నువ్వు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నావు ఏదో ఒక విధంగా రేఖ మిసెస్ నర్మదకి దూరంగా ఉండాలని. కానీ మరి రేఖనేం చేస్తావు? తనే మిసెస్ నర్మదని కలవడానికి వెళ్ళిందిగా. ఏంటి? చూడు, నాకు తెలుసు తను మిసెస్ నర్మదకి థ్యాంక్ యూ చెప్పడానికే వెళ్ళిందని. పైగా అది కరెక్ట్ కూడా. ఎందుకంటే తెలుసు కదా, మిసెస్ నర్మద రికమెండేషన్ కారణంగానే కదా రేఖకి తను అనుకున్న దానికంటే పెద్ద ఉద్యోగం వచ్చింది. కానీ రాఘవ నాకు కేవలం ఒక్క విషయంలోనే బాధగా ఉంది. రేఖ తనకి చాలా స్వాభిమానం ఎక్కువ అని చెప్తుంది. ఎంత అంటే తన భర్త దగ్గర కూడా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడదు. కానీ ఎందుకో తెలీదు, తను ఆ వ్యక్తి దగ్గర సహాయం తీసుకోవడానికి అస్సలు ఆలోచించదు. అది కూడా నువ్వు దూరంగా ఉండమని చెప్పిన తర్వాత కూడా. రేఖ ఎక్కడుందత్తయ్య? చూడు, వద్దు, నువ్వేమీ చేయకూడదు. నువ్విప్పుడు చాలా కోపంగా ఉన్నావు. అయినా నువ్వు మీ అమ్మని కలవడం నాకిష్టం లేదు. నేను అస్సలు చూడలేను నీకు మళ్ళీ అవన్నీ గుర్తుకి రావడం, నువ్వు మళ్ళీ ఆ బాధని అనుభవించడం నేను చూడలేను నాన్న, నేను చూడలేను. నేను ఆ బాధని భరించడానికి సిద్ధంగానే ఉన్నాను అత్తయ్య. నువ్వు నా మాట వినవు కదా. సరే, అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. నేను కూడా వెళ్ళి తీరాల్సిందే. నేనే ఇంత పెద్ద గొడవకి నాంది పలికాను కదా, దాన్ని నా కళ్ళతో స్వయంగా చూసే అవకాశం ఎలా వదులుకుంటాను? అక్క, వాళ్ళకి చెప్పవా నాకు ఇంకొక లడ్డు ఇవ్వమని? ధ్రువ్, మిసెస్ నర్మదా గారు పిల్లలందరి కోసం లడ్డూలు తెచ్చుంటారు. ఒకవేళ నువ్వు 2 తీసుకుంటే అప్పుడు వేరే పిల్లలకి మిగిలవు కదా. ఒక పంచి నువ్వు నా లడ్డు తీసేసుకో. అస్సలు కుదరదు. రేఖ, ధ్రువ్, చూడండి నేను పిల్లలందరి కోసం ఎన్ని లడ్డూలు తీసుకొచ్చాను. అది ముఖ్యంగా నా 2 ఫేవరెట్ పిల్లల కోసం. వాళ్ళెవరో చెప్పండి. మ్యామ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది నేను మిసెస్ నర్మదా గారిని కలవాలి. తను ఎక్కడున్నారు? మ్యామ్, అది లెఫ్ట్ లో ఉన్న కారిడార్ లో ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ.